ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఢిల్లీకి రావాలని హైకమాండ్ పిలిచినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్ ఈ సాయంత్రం లేదా రాత్రికి ఢిల్లీ వెళ్తారని సమాచారం. పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆదేశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను సీఎంఓ కోరినట్లు తెలుస్తోంది. వరద నష్టంపై కేంద్రం సాయం, పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. వరద నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఢిల్లీకి రావాలని హైకమాండ్ పిలిచినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్ ఈ సాయంత్రం లేదా రాత్రికి ఢిల్లీకి వెళ్తారని సమాచారం. పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆదేశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికీ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను సీఎంఓ కోరినట్లు తెలుస్తోంది. వరద నష్టంపై కేంద్ర సాయం, పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. వరద నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ సచివాలయం నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం ఢిల్లీ టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 4:30కు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ వల్ల ఏదైతే ఢిల్లీ వెళ్తా ఉన్నారో ఈ ఢిల్లీకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ వరదకు సంబంధించి రాష్ట్రంలో వరద వల్ల నష్ట పరిహారానికి సంబంధించి ఇప్పటికే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా కూడా వేసింది. 5,000 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమిక అంచనా వేసింది. సో ఇప్పటికే దీని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని చెప్పేసి నష్టపరిహారం ఏదైతే ఈ వరద బాధితులు ఉన్నారో ఈ వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఏదైతే ఈ వరదల వల్ల నష్టం జరిగిందో దీని మీద విజిట్ చేసి ఇక్కడే ఈ రాష్ట్రానికి పరిహారం ప్రకటించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ ఈ రాష్ట్రానికి వచ్చింది. అప్పుడు కూడా ఈ వరదకు సంబంధించిన దాని మీద తర్వాత రాష్ట్రానికి కేటాయించాల్సినటువంటి నిధుల మీద నిన్న సమావేశం జరిగింది. 16th ఫైనాన్స్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేశారు. ఈసారి ఈ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి కొంత నిధులు ఎక్కువగా పెంచే విధంగా, ఎక్కువగా ఇచ్చే విధంగా కొంత ప్రయత్నం చేయాలి, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళని చెప్పేసి నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పారు. ఇవాళ ఏదైతే ఈ సెంట్రల్ టీమ్ కూడా ఇవాళ డైరెక్ట్గా ఏదైతే ఈ ఖమ్మం, తర్వాత సూర్యాపేట, మహబూబాద్ ఈ ఏరియాలో ఎక్కువగా ఈ వరదల వల్ల నష్టం జరిగింది కాబట్టి ఈ 3-4 జిల్లాలకు సంబంధించి ఇవాళ విజిట్ కూడా చేస్తున్నారు. ఇవాళ సచివాలయంలో ఈ విజిట్కి సంబంధించి తర్వాత ఏదైతే నష్టం జరిగిందో అక్కడ ఉన్నటువంటి దాని మీద ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ సెంట్రల్ టీం చూసింది. ఇక అందులో భాగంగానే ఈ పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే ఢిల్లీ వెళ్తున్నారో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తూ ఉన్నారో ఇది ప్రధానంగా కేంద్ర పెద్దలను కలిసి ఈ రాష్ట్రానికి నిధులను విడుదల చేయాలి, వరదకు సంబంధించి జరిగినటువంటి నష్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి, గతంతో పోలిస్తే ఈసారి కొంత నిధులు ఎక్కువగా రాష్ట్రానికి విడుదల చేయాలనే అంశం మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హోమ్ మినిస్టర్ అమిత్ షాకు సంబంధించి అపాయింట్మెంట్ కూడా రాష్ట్ర ఏదైతే సీఎంఓ ఉన్నో సీఎంఓ అధికారులు అడిగినట్లు తెలుస్తున్నది. ఇక సాధ్యమైతే
నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, ఇక్కడ ఉన్నటువంటి నష్టము, సో ఎంత జరిగింది, ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 5,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి కొనసాగుతూనే ఉన్నది అంచనా కాబట్టి ఒక పక్క సర్వే అధికారులు చేస్తూనే ఉన్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి సెంట్రల్ నుంచి ఏదైతే నిధులు ఇస్తారో ఆ నిధుల విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కోరే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇది ఈ వరదలకు సంబంధించిన అంశానికి సంబంధించి. ఇక దీంతో పాటు ఏదైతే పీసీసీ చీఫ్, ఈ మధ్యలోనే రాష్ట్రానికి పీసీసీ చీఫ్ కొత్తగా ఎన్నికయ్యారు. దానికి సంబంధించి ఈ నెల 15న ప్రమాణ స్వీకారం కూడా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా అవగాహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు ఢిల్లీ, తర్వాత కొత్తగా పీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్తా ఉన్నారు. సాయంత్రము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్తా ఉన్నారు. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. సాయంత్రం లోపు మేబీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ 15th రోజు ఈ పీసీసీ చీఫ్ కొత్తగా అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే బాధ్యతలు స్వీకరిస్తారో ఆ బాధ్యతల స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానంతో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి కోరడము, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరోసారి ఢిల్లీ టూరు పోతా ఉన్నారు.